అందరికీ నమస్కారం. తిరుమల వెంకటేశ్వర స్వామి గారి లడ్డు విషయంలో మనం 2 కోణాల్లో చూడాలి. మొదటి కోణం ఏమిటంటే, ఈ కల్తీ నెయ్యి వ్యవహారం మనందరికీ తెలుస్తోంది. ఇది చాలా బాధ అనిపిస్తుంది. ఇది ఒక కోణం. మరి రెండో కోణంలో చూస్తే, భగవంతుణ్ణి మనం అందరం పరిపూర్ణంగా విశ్వసించి తిరుమలకు వచ్చి ఆయన దర్శనం చేసుకొని పరమ పవిత్రమైన ప్రసాదం తీసుకున్నాం కదా. మరి ఆ ప్రసాదంలో ఈ కల్తీ ఉంది అన్న మాట మన మనసును బాధిస్తోంది కదా. ఒకటి నమ్మండి, భగవంతుడు అకటిత కట్టనా పట్టేసి ఎంత కల్తీ జరిగినప్పటికీ ఆ భగవంతుడు ఆ కల్తీని తీసేసి మనకి పరమ పవిత్రమైన ప్రసాదాన్ని అందించాడు అని మనం పరిపూర్ణంగా విశ్వసించాలి. మన సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, భగవంతుని మీద మనకున్న పరిపూర్ణ విశ్వాసం. యోగక్షేమం వహామ్యం అనుకున్నాడు. అందువల్ల ఆ కల్తీని తీసి మనకు అందించడానికి ముందుగా మీరు విశ్వసించగలిగితే మీకు ఆనందం ఉంటుంది.